హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. లాస్ట్ వీక్ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్పుకున్నప్పుడు మనం క్లియర్గా చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ అనేది నెక్స్ట్ 10 days కూడా కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది. నిఫ్టీలో ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రైట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. బ్యాంక్ నిఫ్టీతో పోల్చినట్లయితే నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉందనే విషయం మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకవేళ మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్స్లో మీకు వీడియో ఉంటుంది, లాస్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియో, మీరు ఒకసారి అది కూడా చూడొచ్చు. సో ఈ రోజు పరిస్థితి చూసినట్లయితే 29th July రోజు మనం అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రాబోయే 1 weekకి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ సేమ్ పరిస్థితి అలాగే కనబడుతుంది మనకి. డిబిఐ ఇండికేటర్ ప్రకారంగా ఈ 3 lines కూడా మన ఏఐ బేస్డ్ యావరేజెస్ ఉన్నాయి కదా, అంటే మనకి ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ మనకి నెక్స్ట్ రాబోయే 7 to 10 days ఎలా ఉండబోతుంది అనేది ఈ యావరేజ్ లైన్స్ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా చూసినా ఇప్పుడు కూడా ఇంకా కన్సాలిడేషన్ అనే చెప్తుంది, మనకి కన్సాలిడేషన్లోనే ఉండడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ అనేది. అదే నిఫ్టీలోకి వచ్చినట్లయితే చూడండి, నిఫ్టీ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ అనేవి మనకి పై వైపు పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 10 days ఇది ట్రెండ్ అవ్వడానికి అవకాశం ఉంది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకున్నట్లయితే నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉందనేది తెలుస్తుంది. సో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితికి మన ఇండికేటర్ ప్రకారంగా, డిబిఐ ఇండికేటర్ ప్రకారంగా లాంగ్ సైడ్ మనం 25,483 అనేది మనం రాబోయే రోజుల్లో చూడగలిగే టార్గెట్ కింద మనం చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి లాంగ్ టార్గెట్, షార్ట్ టార్గెట్ కనబడుతుంది, కానీ మనకి ఈ యావరేజెస్ అనేవి నెక్స్ట్ 10 days కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉందనేది చెప్తుంది. కాబట్టి వీటిని మనం కన్సిడర్ చేయము. నెక్స్ట్ టార్గెట్ రావడానికి 53,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నా మనం ట్రేడ్స్ కోసం చూడము. ఎలాగో ట్రేడ్స్ కోసం చూడము కాబట్టి మనకి లాంగ్ టార్గెట్ అండ్ షార్ట్ టార్గెట్ ఏంటి అనే దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకి ట్రెండింగ్ అప్వర్డ్ ఉండబోతుంది అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ మూమెంటం వస్తే మీరు లాంగ్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే నిఫ్టీలో మాత్రం 25,483 అనేది నియర్ టార్గెట్ కింద, మనం రీజనబుల్ అచీవబుల్ టార్గెట్ కింద పెట్టుకొని మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ డిబిఐ ఇండికేటర్ని వాడుతున్నట్లయితే ఇంకా మనకి ఎంట్రీ రాలేదు. ఎంట్రీ ఎలా తెలుస్తుంది అంటే మనకి ఫస్ట్ క్రైటీరియా కింద యావరేజెస్ ట్రెండ్ అని చెప్పాలి. సెకండ్ క్రైటీరియా కింద మనం బ్లూ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాము. సో ఇంకా బ్లూ క్యాండిల్ రాలేదు. థర్డ్ వచ్చేసి ఈ బ్లూ క్యాండిల్ హై బ్రేక్ చేసినట్లయితే మనం ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి ఆ టైంలో లాంగ్ టార్గెట్ ఏముంటే ఆ టార్గెట్ని పెట్టుకుంటాము. ఈ ఎల్లో డాట్స్ అనేవి మనకి ట్రైలింగ్ స్టాప్ లాసెస్ లాగా పనిచేస్తాయి. కాబట్టి స్టాప్ లాస్ని మనకి ట్రైల్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ అనలిటికల్ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసి మళ్ళీ ఆ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.